ఈ మధ్య కాలంలో చూసుకున్నట్లయితే ఎప్పటినుంచో ఉన్న సమస్య, ఇప్పుడు ఉన్న సమస్య రైతులకు సంబంధించి. సో, వాళ్ళు పంటలు పండిస్తున్నారు. సో, గిట్టుబాటు ధర రాక ప్రభుత్వం కొనే విషయంలో గూడా ప్రభుత్వాలు గూడా వాళ్ళకి సరైన మార్గదర్శకాలు చూపించకపోవడం వల్ల రైతు ఆత్మహత్యలు. సో, అన్ని రకాల పంటల విషయంలో గూడా ఇదే ఇబ్బంది వస్తా ఉంది. దీనికి సంబంధించి మీరు బీజేపీ ప్రభుత్వం నుంచి కానివ్వండి, మీ దగ్గర నుంచి కానివ్వండి, ఎలాంటి ప్రత్యామ్నాయ మార్గాలున్నాయంటారు? అంటే బీజేపీ ప్రభుత్వం అంటే భారతదేశాన్ని పరిపాలిస్తుంది. హ్మ్. ఒక 29 రాష్ట్రాల సమూహము, కేంద్రపాలిత ప్రాంతాల సమూహం. రాష్ట్రానికి విడిగుంటాయి. పంటలు కావచ్చు, అక్కడున్న నేలలు కావచ్చు, అక్కడున్న నీటి వనరులు కావచ్చు, ఒక డిఫరెంట్ కాన్సెప్ట్. మనము రాష్ట్రాలు నిర్ణయించుకోవాలి. ఏ పంటలు పండించాలి, ఏ పంటలు పండించకూడదు. ఇప్పుడు భారతదేశంలో కేంద్ర ప్రభుత్వం ఏం చేసింది? ఓవరాల్గా 2014 తర్వాత అబ్నార్మల్గా పెంచింది. ఏది ఎంఎస్పి ప్రైస్, మినిమం సపోర్ట్ ప్రైస్ చాలా దాంట్లో కుసుమలు కావచ్చు, అంతర్పంటలు కావచ్చు, లేకపోతే ఆయిల్ ప్రొడక్షన్ కావచ్చు, లేకపోతే ఇంకా రకరకాల ఏదైతే భారతదేశం కావాల్సింది 30 రాష్ట్రాలకు కావాల్సినవి. కాబట్టి దాన్ని మ్యాక్సిమం ట్రై చేసింది నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో. కానీ రాష్ట్రానికి వచ్చే వరకల్లా ఇక్కడున్న గత ప్రభుత్వము, ఈ ప్రభుత్వం రైతులని నిండుగా ఒక ప్రజాకర్షణ పథకాలతోని, ప్రజలని రైతులని సోమరులు చేసే పథకాలతోని, రెండోది అవినీతికి ఎక్కువ ఆస్కారం ఉన్న పథకాలతోని మొత్తానికి మొత్తం వ్యవసాయ రంగాన్ని, రైతులని అట్టేయటం ఉంచింది. ఒక చిన్న ఉదాహరణ, జీవో నెంబర్ 239 ప్రకారం ఫర్ ఎగ్జాంపుల్ అతను ఒక పథకం తీసుకొచ్చాడు, రైతు బంధు. రైతు బంధులో ఉన్న జీవో నెంబర్ 239 క్లాజ్ ఏంటంటే పెట్టుబడి సాయం రైతు. పెట్టుబడి అంటే రైతు పంట పండిస్తే దానికి ఏదైనా ఎరువులు కావచ్చు, ఇంకేదైనా కావచ్చు, కూలీలు నాటిలకు కావచ్చు, కొద్దిగా సహాయమైన ఒక పథకం తీసుకొచ్చాం. సంతోషం, పథకం ఏదైనా పక్కన. దాంట్లో 25,672 కోట్లు మొక్క వేయని భూములు, అసలు మట్టి కాండ్రాని భూములు, గుట్టలు, కొండలు, లేకపోతే సినిమా స్టార్ల రియల్ ఎస్టేట్ వెంచర్లు, ఫామ్ హౌజులు, రాజకీయ నాయకుల ఏదైతే మొయినాబాదు, మోకిలాలో ఉన్న ఫామ్ హౌజ్లకు కూడా రైతు బంధు ఇచ్చారు. నేను అదే అడిగాను, ఎవరి డబ్బు ఎందుకు ఇస్తున్నారు? ఇది అసలు పేద ప్రజలకు చెందాల్సిన డబ్బుని పెద్దలు గద్దల్లాగా ఎందుకు తింటున్నారు? మీకు అర్థమైందా? పెట్టుబడి సాయం అంటే రైతు వ్యవసాయం చేసినట్టుగా పెట్టుబడి సాయం. వాడు భూమి దున్నిన వాడు, పంట పండించిన వాడికి పెట్టుబడి సాయం అవసరం. గుట్టలలో ఏ మొక్క మొలుస్తాను ఇచ్చినావు? 25,672 కోట్లు. తెలంగాణ అసెంబ్లీలో మొదటి శాసనసభ సమావేశంలో నేను లేవనెత్తాను ప్రశ్న. అసలు ఎందుకు వంచుతున్నారా ఈ డబ్బు? ఎవరి డబ్బు ఎందుకు వంచుతున్నారా? పేద ప్రజల మీద అప్పు తీసుకొచ్చి లక్షల కోట్లు. గత ప్రభుత్వం 8,11,000 కోట్లు, ఈ ప్రభుత్వం 3,50,000 కోట్లు, 11,50,000 కోట్లు. ఎవరు? కేసీఆర్ వారసులు తెరుపుతారా? రేవంత్ రెడ్డి వారసులు ఈ అప్పు తెరుపుతారా? ఎవరు తెరుపుతారు? కాబట్టి ప్రజలే ఆలోచించాల్సిన అవసరం ఉంది. ప్రజలనేమో మత్తులో ముంచుతున్నారు ప్రజాకర్షణ పథకాలతోని. ప్రజల్ని సోమరిపోతులను చేసి. దీనికి నేను అనుకుంటున్నాను ఏంటంటే రాజకీయ నాయకులు అయితే మారారు, ప్రజలే మారాలి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ తులం బంగారం ఒక చిన్న స్కీమ్ గురించి చెప్తున్నాను. ఇప్పుడున్న ముఖ్యమంత్రి, ఆ గత ముఖ్యమంత్రి కూడా చెప్తాను, ప్రజలకు కొద్దిగా అర్థం కావాలి. దళితుడు ముఖ్యమంత్రి అన్నాడు, అరే లేకపోతే మెడ కోసుకుంటా అన్నాడు. ఆ మెడ ఇప్పటికి అట్లనే ఉన్నది ఆయన మీద. 3 ఎకరాల భూమి అన్నాడు. 3 ఎకరాల భూమి, ఇంకేదో ఇంటికొక ఉద్యోగం, కేజీ టు పీజీ విద్య, రకరకాలు నిరుద్యోగ వృత్తి. ఏ ఒక్కటి చేయకుండా ఈ పథకాలు ఏదైతే అతను చెప్పిన ప్రజాకర్షణ పథకాలు లేకపోతే ఇంకేదైనా పథకాలు అనుకుందాం, 2018లో మళ్ళీ పట్టం కట్టారు. అంటే రాజకీయ నాయకులకు ప్రజలు చులకనైంది. ఇప్పుడు ఇవన్నీ చేయకుండా, దళితుని ముఖ్యమంత్రి చేయకుండా, 3 ఎకరాల భూమి ఇవ్వకుండా, ఇంటికి ఒక ఉద్యోగం ఇవ్వకుండా, కేజీ టు పీజీ విద్య ఇవ్వకుండా, నిరుద్యోగ వృత్తి ఇవ్వకుండా మళ్ళీ కేసీఆర్ కోట్లు వేశారు. రాజకీయ నాయకుడు ఏంది? ప్రజల్ని ఏ రకంగా మోసం చేయొచ్చు అనేది రాజకీయ నాయకులు నేర్చుకున్నారు. వీళ్ళని ఒక పిచ్చోల్లాగా, గొర్రెల్లాగా ఎలక్షన్ టైంలో ఏదో నోటుకొచ్చింది మాట్లాడి వీళ్ళతో నోట్లో వేయించుకుందాం. తర్వాత గద్దెనెక్కినాక జెడ్ సెక్యూరిటీ హెలికాప్టర్లో తిరుగుతూ అయిపోతుంది. భూమి మీద దిగేది లేదు, చూసేది లేదు. స్విట్జర్లాండ్ ప్యాక్లో దోసుకొని అక్కడ పెట్టుకుంటే చాలు. తర్వాత ఇప్పుడు వచ్చిన ముఖ్యమంత్రి 2,000ని 4,000 చేస్తున్నాడు. ఈ కళ్యాణ లక్ష్మిని ₹1,00,000 ఇది ఇస్తారు షాదీ. ఇంకా దానికి తులం బంగారం యాడ్ చేస్తున్నాడు. మూడోది, ప్రతి మహిళలకు సుమారు 1,80,00,000 ఉన్న మహిళలకు, 1,80,00,000 మంది ఉన్న మహిళలకు మహాలక్ష్మి స్కీమ్ కింద నెలకు 2,500 ఇస్తున్నాడు.
అది కూడా 1వ తారీఖున టెన్షన్గా గవర్నమెంట్ ఉద్యోగం వచ్చినట్లు. వృద్ధులకు 4,000 పెన్షన్, దివ్యాంగులకు 6,000 పెన్షన్. అది కూడా నేను చెప్తున్న డిసెంబర్ 9 నాడు మీరు ఇట్లా ఓటేయ్యండి, జనవరి 1 నుంచి తీసుకొని అన్నాడు. ఇప్పుడు ఏం చేస్తాడు? మళ్ళీ ఎలక్షన్ రాగానే 3 తులాల బంగారం అంటాడు. 4,000 అన్నాడు కదా, ఇప్పుడు 8,000 పెన్షన్ అంటాడు. ఇప్పుడు మహాలక్ష్మి 5,000 అంటాడు. అంటే ఇది రాజకీయ నాయకుల నిజ స్వరూపం తెలిసిన తర్వాత కూడా ప్రజలు మళ్ళీ వాళ్ళకి ఓటేయడం అనేది ఇది చరిత్ర క్షమించని నేరం. ఇప్పుడు మీకు తెలుసు జనరల్గా గత ప్రభుత్వం కానివ్వండి, అంతకుముందు ప్రభుత్వం కానివ్వండి, ఎవరైనా సరే ప్రజలని మభ్యపెట్టి ఓటేయిస్తున్నారు అనే కాన్సెప్ట్ మీరు మాట్లాడుతున్నారు అవును. అన్నప్పుడు, సో మన సైడ్ నుంచి అంటే బీజేపీ పార్టీ నుంచి కానివ్వండి, మన దగ్గర నుంచి కానివ్వండి, వాళ్ళకి ప్రజలకు అవగాహన కల్పించే విధంగా ఎలాంటి కార్యక్రమాలు చేపడితే సో ఒక మంచి నాయకుడిని, సరైన నాయకుడిని ఎంచుకుంటారు అంటే దీనికి సో ప్రత్యామ్నాయ మార్గాలు ఏమైనా ఉన్నాయా అంటే ఇప్పటివరకు ఏమీ కనిపించలేదు. దీని బీజేపీ పార్టీకి సంబంధించి ఒకవేళ ఇప్పుడు ఏపీలో అలయన్స్లో ఉన్నాం, సో ఇక్కడ బలంగానే ఉన్నాం చెప్పాలంటే. సో ప్రజల మార్పు తీసుకురావాలంటే మన సైడ్ నుంచి ఎలాంటి కార్యక్రమాలు చేపడితే మంచిది? ప్రయత్నాలు అయితే జరుగుతున్నాయి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మూసీ బాధితుల పట్ల, హైడ్రా బాధితుల పట్ల, లడ్చర్ల బాధితుల పట్ల ఎక్కడైతే ముఖ్యమంత్రి గారి బంధువులు అక్కడ స్టే చేస్తే ఇండస్ట్రీ పెడతామంటే క్యాన్సిల్ చేయించాము. మూసీ వెనకడిగా ఎస్టేట్లు చేసాము. మూసీ బాధితుల కానీ అంటే సమస్యలు రైతుల పట్ల, రుణమాఫీ కానీ అట్లా ప్రతి చోట మేము ప్రతిస్పందిస్తున్నాము, ప్రజా పోరాటాలు చేస్తున్నాము. కానీ ఇంకా రాజకీయ నాయకుడు ఎన్నికల వరకే దానికి ఏం కాదు కదా, మళ్ళీ ఎలక్షన్ వచ్చే వరకు కదా, నిరంతరం పోరాటం ఇది ప్రజాస్వామ్యంలో. ప్రతిపక్షం ఇంకా బీజేపీకి ఒక రకమైన ఎన్నో సమస్యలు ఉన్నాయి. ఆ సమస్యలల్లో ఇంకా అన్నీ దాటుతూ పక్కన నెట్టుతూ రావాలి. ప్రజా ఉద్యమాల పట్ల కావచ్చు, ఇంకా దేని విషయంలో కావచ్చు. ఈరోజు భారతీయ జనతా పార్టీ ఏదైతే తెలంగాణలో ఉందో ప్రజా పోరాటాలు, ఇప్పుడు ఈరోజు నిజామాబాద్ జిల్లాని తీసుకుందాం. మా నాయకులంతా వడ్ల కళ్ళకి వెళ్తున్నారు. ఆల్రెడీ నూక శాతం పెరుగుతున్నది, నూకలు అవుతున్నాయి, రోడ్ల మీదనే పడుకుంటున్నాము. ఎప్పుడో చెప్పినారు వడ్లు కొంటామని, ఇంతవరకు ఎటువంటి ప్రతిస్పందన లేదు ప్రభుత్వం నుంచి. ఎక్కడో ఒకటి పెట్టి అసలు అక్కడ ప్రొడక్షన్ ఎంత ఉంది, సాగు ఎంత ఉంది, అధికారం ఎంత ఉంది, ఎటువంటిది ఏం లేకుండా ఒక మోసపు మాటలతోని, రోజుకొక అబద్ధంతో గడుపుతున్నది ప్రభుత్వం. కాబట్టి భారతీయ జనతా పార్టీ చేస్తున్నది. కానీ ఏది చేసినా ప్రభుత్వం తరపు నుంచే, ఎందుకంటే ఇన్స్ట్రుమెంట్స్ అంతా ప్రభుత్వం దగ్గర ఉంటాయి. అధికారులు కావచ్చు, ఇంకేదైనా హంగులు కావచ్చు, డబ్బు కావచ్చు, నిర్ణయాలు కావచ్చు, అధికారంలో ఉన్న ప్రభుత్వమే తీసుకోవాల్సింది. కాబట్టి మా వంతుగా, మా బాధ్యతగా ప్రజలను చైతన్యవంతం చేస్తున్నాము, ప్రభుత్వాన్ని ఎండగడుతున్నాము, ప్రభుత్వాన్ని నిలదీస్తున్నాము, ధర్నాలు చేస్తున్నాము. ఏ రకంగా ప్రజాస్వామ్యయుతంగా ఎన్ని విధానాలుగా చేయాలో అన్ని విధాలుగా చేస్తున్నాం. ఇంకా ప్రభుత్వం ఏంటంటే ఏదైనా మళ్ళీ అబద్ధమాడి బయటపడవచ్చు. ఇప్పుడు ఏదో ప్రజలు క్షణికంగా ఆవేశంగా ఏదో మమ్మల్ని అంటారు, మళ్ళీ ఎలక్షన్ వచ్చే వరకల్లా మేము ఇచ్చే తాయిలాలు కావచ్చు, మేము చేసే మోసపూరిత మాటలకు కావచ్చు, మళ్ళీ ప్రజలను లొంగ తీసుకుంటాము అని ఇప్పుడున్న కాంగ్రెస్ ప్రభుత్వం ఆలోచన.